హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. మనము ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందిలో రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం అనేది ఉండింది. అంటే దీన్ని మన తెలుగు భాషలో కీళ్ళవాతం అంటారు. ఇంకా మన పూర్వీకుల భాషలో మాట్లాడుకుంటే గౌటు వ్యాధి అని కూడా అంటారు. సో అయితే ఈ గౌటు వ్యాధి సమస్యను మనం కంట్రోల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి అని అంటే దానికి మందులతో పని లేదండి. కొంచెం మీ డైట్ ని మాడిఫై చేసుకుంటే చాలు. అంటే మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఈ గౌటు వ్యాధి, ఈ కీళ్ళవాతం నుంచి మీరు సేఫ్ జోన్ లోకి రావచ్చు. అదేంటి అని అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉండిందండి. దీనికి ఇంతకు ముందు ఏ ఏ డాక్టర్స్ లేనప్పుడు అండ్ మన పల్లె వాతావరణంలోనే కొంచెం ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆయుర్వేదం గురించి తెలిసిన వాళ్ళు పూర్వం రోజుల్లో ఒక గ్రామానికి ఒకళ్ళని, ఇలా 2-3 గ్రామాలకు ఒకళ్ళని ఒక పెద్దలు ఉండేవాళ్ళు. సో అయితే ఇలాగ ఒక పూర్వం రోజుల్లో ఒక చోట కూర్చున్నారంట. సో ఒక పెద్దవాళ్ళందరూ లైక్ రచ్చబండ అంటారు కదండి. సో రచ్చబండ అంటే ఒక పర్టికులర్గా పెద్దవాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యే ఒక ప్లేస్. సో అయితే ఇట్స్ కాల్డ్ రచ్చబండ ఆ రోజుల్లో. సో అయితే ఆ రచ్చబండ మీద కూర్చున్నప్పుడు అంట రోజు వచ్చి కూర్చుంటూ మాట్లాడుతూ ఉంటే ఒకరోజు ఒక పెద్ద ఆయనకంట ఈ కీళ్ళు ఇవన్నీ కూడా బాగా స్వెల్ అయిపోయి ఉండడం, ఇవన్నీ నొప్పులుగా ఉండడం, ఉదయం లేచేసరికి బాగా ఉబ్బినట్లుగా అయిపోతాయి, నైట్కి తగ్గిపోతాయి పడుకునే టయానికి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అలా ఉంటాయి. సో ఇలాగా రోజు అవుతూ ఉంటే కొన్ని రోజులు అతను ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పి ఫుడ్ ఏమీ తీసుకోకుండా రోజు కషాయాలు పెట్టుకొని తాగడం అలా చేసిన తర్వాత కొంచెం కంట్రోల్ అయిందంట. అంటే ఫుడ్ అంటే నాన్ వెజ్ ఎక్కువగా తినకుండా అండ్ ఇంట్లో అప్పట్లో గేదెల్లో ఆవుల్లో మంచి పాలు ఉండేవి, బాగా శ్రేష్టమైన పాలు, మీగడ కూడా బాగా ఉండేది, వెన్న బాగా ఉండేది. సో అవన్నీ తగ్గించేసి నార్మల్గా ఏదో అప్పుడు మనకి రామలక్కాయలు అని దొరుకుతాయి పొలంలో, లైక్ దట్ ఇప్పుడు టమోటాలు లాగా కన్వర్ట్ అయ్యి ఉన్నాయి అవి. సో అయితే ఆ కర్రీ చేసుకోవడం, తినడం, ఏమన్నా ఆకుకూరలు పొలంలో దొరికినాయి తెచ్చుకొని ఆకుకూరలు చేసుకోవడం, ఇలా నార్మల్గా వెజ్ కర్రీస్ అవి కూడా పులుసులాగా పెట్టుకొని తినేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి. ఆ టైంలో అలా అతను ఏం చేశాడు అంటే ఎక్కువగా హెవీ ప్రోటీన్స్ ఉండేవి, హెవీ ఫ్యాట్స్ ఉండేవి తినకుండా సింపుల్ ఫుడ్స్ తింటూ ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. అయితే ఇలాగనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతను తినడం మొదలు పెట్టాడు. నచ్చిన ఫుడ్ తినడం, మీట్ అంటే లైక్ మేక మాంసం, మటన్ అండ్ ఫ్యాటీ ఫిషెస్ అంటే బాగా చెరువుల్లో కాలువల్లో పట్టుకున్న చేపలు తెచ్చుకొని తినడము, ఇంట్లో పెంచుకునే నాటుకోళ్ళు తినడం, ఇలా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత క్రేవింగ్స్ వచ్చేసి తినడం స్టార్ట్ చేశారు. సో అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ ఇది అనేది కనిపిస్తుంది. సో అటువంటప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఒక రచ్చబండ దగ్గరికి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే ఇలా వస్తుంది, నేను అది తిన్నప్పుడు వస్తుంది, ఇది తిన్నప్పుడు రావట్లేదు అని కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన ఒక 20-30 మంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ పెద్ద ఒక లైక్ దట్ ఆయన చాలా ఫేమస్ కూడా. అతను ఒక పెద్ద ఆయుర్వేదిక్ ఋషి. సో అయితే అతను ఏం చెప్పారు అంటే ఆ పెద్ద ఆయన, మనము ఇటువంటివి ఎక్కువ కొవ్వు ఉన్నాయి తినడం వల్ల మనకి బాడీలో ఈ వాతం అనేది చేరుతుంది, కీళ్ళల్లోకి అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని మనం ఎక్కువ కొవ్వు ఉండేవి అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ప్రోటీన్స్ ఉండేవి, మనం ఎటువంటి పని చేయకుండా తిని నిద్రపోయినా ఇవన్నీ అరగడం కష్టం అవుతుంది. అండ్ దానితో పాటు ఇవి ఒక వయసు రీత్యా అంటే సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ డైజెస్ట్ అవ్వవండి. సో అటువంటప్పుడు మన డైజెషన్కి తగ్గట్టు మనం చేసే మన పనికి తగ్గట్లు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. సో ఆ వృత్తులు ఏంటి, కొంతమందికి ఒక పెద్ద ఏజ్ వచ్చినా కూడా హార్డ్ వర్క్ చేయడం, కష్టపడడం, వెయిట్స్ క్యారీ చేయడం ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటి అంటే ఓన్లీ వాళ్ళ పిల్లలు పనులు చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని మంచి చెడు చెప్పడం, ఇలాంటిది కొంతమందికి ఉంటుంది. బట్ ఈ రోజుల్లో అందరూ కూడా మినిమం చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఒకటి అయితే ఆ రోజుల్లో ఇలా ఉండేది, ఇంట్లో కూర్చొని పిల్లల్ని మంచి చెడు చూడడం ఉండేది అప్పట్లో పెద్దవాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అగ్రికల్చర్ చేసుకోవడం, లేదు అంటే వాళ్ళకి ఆ టైంలో ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటామో అవి చేసుకునేవాళ్ళు. వయసు రీత్యా ఇటువంటివి, ఈ మటన్ ఇటువంటివి ఎక్కువగా తినకూడదు, మనము తిన్నాము అంటే ఇటువంటి సమస్యలు వస్తాయి, సో ఇవి గనక మానేసినట్లయితే తగ్గుతాయి అని ఒక రచ్చబండ మీద కూర్చొని చెప్పుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎవరికైతే ఈ గౌటు వ్యాధి అంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ లైక్ కీళ్ళవాతం ఉందో వీళ్ళందరూ ఏం చేశారు అంటే, ఇది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా వస్తుంది కదా అంటే వాళ్ళకి ఈ పేర్లు ఏం తెలియదు, ఓన్లీ గౌటు వ్యాధి అనేవాళ్ళు. ఈ గౌటు వచ్చిన వాళ్ళందరం కూడా ఇవి తినకుండా ఉందాము,
ఒక వారం తర్వాత మళ్ళీ చూద్దాము ఎలా ఉంటుందో మనం అనని ఒక టెస్ట్ లాంటిది పెట్టుకున్నారు. పెట్టుకొని తర్వాత 1 వీక్ తర్వాత వస్తే ఎవరైతే ఈ లో ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండేవి, బ్యాడ్ ఫ్యాట్స్ అసలు తినకుండా ఉన్నారో ఆ రోజుల్లో చెడు కొలెస్ట్రాల్ ఉండేవి అనేది చాలా తక్కువ అండి. అన్ని కూడా న్యాచురల్ గా పెంచినవి కాబట్టి అన్ని మంచి కొవ్వుతో తయారైనవి. కాకపోతే అది కూడా మనం ఒక లిమిట్ లో తీసుకోవాలి కదా. సో అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ మటన్ ఇవన్నీ కూడా తగ్గించేశారు తినడం. కొంచెం అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలా చేసేసరికి వాళ్ళకి ఈ స్వెల్లింగ్ ఇదంతా తగ్గిపోయి చక్కగా ఉన్నారు. అండ్ వీళ్ళల్లో ఇంకొక అతను ఏం చేశాడు అంటే ఆయుర్వేదం గురించి తెలిసిన అతను ఉన్నారని చెప్పాం కదా. సో అయితే ఆ పెద్ద ఆయన ఏం చేశాడు అంటే వీళ్ళందరికీ కొన్ని మూలికలు ఇచ్చాడు. మూలికల పేర్లు చెప్పాడు. సో ఆ మూలికలు ఏంటి, వీళ్ళు అక్కడ దగ్గరలో ఉండే ప్లేసెస్ కి వెళ్ళి వాటిని గ్యాదర్ చేసుకొని వాటి కషాయాలు తాగారు. కొంతమంది ఈ ఫుడ్ మాత్రమే అవాయిడ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే డైట్ ప్లస్ కొన్ని హెర్బ్స్ గ్యాదర్ చేసుకొని వాటితో కషాయాలు పెట్టుకొని తాగారో వాళ్ళు చాలా ఇంకా బక్కగా అయిపోయి బాడీ అంతా కూడా కొంచెం చేంజ్ అయ్యి ఫేస్ గ్లో వచ్చి చాలా బాగున్నారు. ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళు కూడా వీళ్ళలో కూడా మంచి రిజల్ట్ ఉండింది. సో ఇలాగా ఆ రోజుల్లో ఒక జబ్బుని మన పెద్దవాళ్లే కనిపెట్టేవాళ్ళు, దానికి సొల్యూషన్ క్యూర్ అయ్యే మార్గాన్ని కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఈ విధంగా ఈ కీళ్లవాతం, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ హిస్టరీ అనేది వెనకటి రోజుల్లో గౌటు వ్యాధిగా చెప్పుకొని ఇలాగా చర్చ చేసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో ఏంటి అంటే దీనికి ఇంకా డాక్టర్స్, టెస్టులు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. బట్ ఏదైనా కూడా డైట్ త్రూని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. సో అయితే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ ఉన్న వాళ్ళకి కొన్ని హెర్బ్స్ చెప్తాను. అవేంటి అని అంటే అల్లము, సోంపు అండ్ మిరియాలు అండ్ నేల ఉసిరి, నేలవేము, ఇవన్నీ కూడా 50 గ్రాములు తెచ్చేసుకొని చక్కగా పొడి చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసేసుకోండి. ఉదయాన్నే ఒక 200 లేదా 200 or 300 ml వాటర్లో ఒక స్పూన్ పౌడర్ వేసేసి బాగా మరిగించేసి దాంట్లో వడకట్టేసుకొని ఒక స్పూను తేనె మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే ఇందులో అల్లము, సోంపు ఇవన్నీ ఉండడం వల్ల మీకు గ్యాస్ ప్రాబ్లము ఉండదు. అండ్ మీకు ఏదైతే ఉంటుందో అల్లం వల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఏదైతే ఉంటుందో ఈ వాతం అనేది అంతా కూడా అల్లము తగ్గించేస్తుంది. అండ్ ఈ నేల ఉసిరి, నేలవేము ఇవైతే ఉన్నాయో వీటి వల్ల కూడా మనకి లివర్ క్లీన్ అవుతుంది అండ్ బాడీలో మెటబాలిక్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వాతం బాడీలో ఉండే వాతాన్ని, మన డైజెషన్ అన్నిటిని కూడా కరెక్ట్ చేస్తుంది. సో ఈ కషాయం మీరు ఆయుర్వేదిక్ షాప్స్లో ఈ హెర్బ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు వాటిని తెచ్చేసుకొని డికాషన్లో పెట్టేసుకొని తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ కలిపినవి మాకు కావాలి అంటే నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి. కాల్ చేసి మీరు బుక్ చేసుకున్నా కూడా కొరియర్ ప్రొవైడ్ చేయగలము. హైదరాబాద్ సంత్ నగర్లో క్లినిక్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము రాలేము, మిమ్మల్ని బట్టి కానీ కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాము, అదర్ స్టేట్లో ఉంటున్నాము అనుకునే వాళ్ళు అదర్ స్టేట్లో ఉన్నా, లేదు అంటే అదర్ కంట్రీలో ఉన్నా, అంటే హైదరాబాద్ కాకుండా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆన్లైన్ త్రూ కన్సల్టేషన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.